ఫ్లాష్ బ్యాక్ సిరీస్ 2009 సీజన్ లో ఈ రోజు మనం ఫస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది ముంబై వర్సెస్ సిఎస్కే మధ్య జరిగింది. ముందుగా టాస్ ఓడిపోయి బ్యాటింగ్ వచ్చిన ముంబై ఇండియన్స్ 6 ఓవర్స్ పవర్ ప్లే లో 40 రన్స్ చేసి ఒక వికెట్ కోల్పోయారు. వీళ్ళు 50 రన్స్ కూడా 51 బాల్స్ లో కంప్లీట్ చేశారు. చాలా స్లో బ్యాటింగ్ చేశారు. సనత్ జయసూర్య, శిఖర్ ధవన్ 20+ స్కోర్స్ చేశారు. ఆ తర్వాత వచ్చిన జీన్ పాల్ డుమిని, డ్వేన్ బ్రావో కూడా పెద్దగా పెర్ఫార్మ్ చేయలేదు. సచిన్ తెండూల్కర్ మాత్రమే హాఫ్ సెంచరీ చేశారు. సచిన్ కి సపోర్ట్ గా అభిషేక్ నాయర్ 14 బాల్స్ లోనే 35 రన్స్ చేసి అవుట్ అవడంతో ముంబై ఇండియన్స్ 20 ఓవర్స్ లో 165 రన్స్ చేసి 7 వికెట్స్ కోల్పోయింది. సిఎస్కే బౌలింగ్ లో మన్ప్రీత్ గోని 2 వికెట్స్ తీసుకోగా మిగతా బౌలర్స్ అందరూ తలో వికెట్ తీసుకున్నారు. ఇక 166 టార్గెట్ తో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన సిఎస్కే కి స్టార్టింగ్ లోనే లసిత్ మలింగ వేసిన చక్కటి బంతికి పార్థివ్ పటేల్ డక్అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మంచి ఫామ్ లో ఉన్న మాథ్యూ హెడెన్ 44 రన్స్ చేసి సనత్ జయసూర్య బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. తరువాత బ్యాటింగ్ వచ్చిన రైనో కూడా బ్రావో బౌలింగ్ లో త్వరగానే అవుట్ అయ్యాడు. ఆండ్రూ ఫ్లింటాఫ్, ఎంఎస్ ధోని మంచి స్కోర్ చేసినా కూడా మ్యాచ్ గెలవడానికి సరిపడా స్కోర్ చేయలేకపోయారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లో 146 పరుగులు మాత్రమే చేసింది. ముంబై బౌలింగ్ నుంచి లసిత్ మలింగ 3 వికెట్లు తీసుకోగా సనత్ జయసూర్య 2 వికెట్లు తీసుకున్నాడు. డ్వేన్ బ్రావో, హర్భజన్ సింగ్ చెరో వికెట్ తీసుకున్నారు. సో ఫైనల్ గా ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 19 రన్స్ తేడాతో గెలిచింది. 59 రన్స్ చేసిన సచిన్ తెండూల్కర్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది. మీలో ఎంతమంది ఈ మ్యాచ్ ని చూసారో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే నెక్స్ట్ ఐకానిక్ మ్యాచ్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.